నీ టాలెంట్ని వాడతావో బలాన్ని బలగాన్ని వాడతావో నీ ఇష్టం. రేపు ముహూర్తం సమయం వరకు మాత్రమే నీకు టైం ఉంది. ఈలోపు కనుక్కోగలిగితేనే సేఫ్గా బయటపడతావు. నేను నీ గురించి బయట పెడితే మాత్రం మా మామయ్య చేతిలో చస్తావు. నా కూతురు ఆశపడ్డ జీవితాన్ని అందివ్వనీకి ఏం కొండారెడ్డి, కొత్త నాటకమా? నాటకం ఆ పైవాడు ఆడతాడు పెద్దిరెడ్డి. మనం కథలోని పాత్రల మాత్రం. నువ్వు అన్న కథ కంచికి ఎప్పుడో చేరాలా. విషయం ఏందో ముక్కుసూటిగా చెప్పు. డొంక తిరుగుడు వ్యవహారం నాకు నచ్చదు పెద్దిరెడ్డి. సిరి సంజయ్ని ఇష్టపడుతుండాది. తెలుసు. తెలియకుండా ఎట్టుంటాదిలే. నేను అడిగినట్టు నీ కాడికొచ్చి నీ అంగీకారం అడగాలని ఎదురు చూస్తా ఉండవు కదా. ఏ నాటికైనా నువ్వు మెట్టు దిగొస్తావని నాకు తెలుసు. కానీ దానివల్ల నాకు నా కుటుంబానికి ఎలాంటి ఉపయోగం లేదు. అవునులే, సంజయ్ నీ కొడుకై ఉంటే నీకేదైనా ఉపయోగం ఉండేది. కానీ ఆ పిల్లడు ఎవరూ లేని అనాథ కదా. అందుకే నీకు ఏ మూలంలో నిరాశ కలిగి ఉంటుంది. నిజానికి నేనెంతగా అడగాల్సిన అవసరం లేదు. నేనే తలుచుకుంటే ఇప్పుడే ఆ కుర్రాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లగలను. కానీ అది సభ్యత కాదని ఆగుతుంటా. నీ నోట సభ్యత అనే పదం వింటా ఉంటే నవ్వు ఆగడం లేదు కొండారెడ్డి. పెద్దిరెడ్డి, అవసరం నాది కదా అని అవమానించనుకుంటున్నావేమో. నేను కొన్ని పక్కన పెడితే నువ్వు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్నేందుకు కొండారెడ్డి, చాలానే కోల్పోయాను. కానీ ఇంకా కోల్పోవడానికి సిద్ధంగా లేను. నువ్వు సిరిని అక్షయ్కిచ్చి చేస్తానని నీ చెల్లెలికి మాటిచ్చినావు. ఇప్పుడు నీ కూతురి ఇష్టానికి విలువ ఇచ్చి తనకు నచ్చిన జీవితం అందించాలని అంటుండావు. తండ్రిగా నువ్వు చేస్తుంది చాలా గొప్ప పనే. కానీ దీనికి నేను ఒప్పుకోలేను. ఆ మాట చెప్పనీకి నువ్వెవరివి? సంజయ్, సిరి అంటే నీకు ఇష్టమా కాదా? ఇష్టమే, కానీ పెండ్లి చేసుకోడు. ఏ తమాషాగా ఉండదా? ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని నీకేం నొప్పి? నేనే వద్దన్నాను. వద్దని చెప్పే హక్కు నీకెక్కడ ఉండాది? నాకే ఉంది. నాకు మాత్రమే ఉండాది. అదే ఎందుకని అడుగుతుండా. ఎందుకంటే వాడు నా రక్తం కాబట్టి, నా కన్న కొడుకు కాబట్టి. నీ కొడుక? అవును, నా కొడుకే. 20 సంవత్సరాల క్రితం నువ్వు నీ చెల్లెలు కలిసి చంపాలని చూశారే, వాడే వీడు. ఆ రోజు నా తమ్ముడు దేవుళ్ళ అడ్డుపడి వీణ్ణి కాపాడి మా అందరికి దూరంగా తీసుకెళ్లి పెంచి ప్రయోజకుడు చేసి నా ముందుంచాడు. ఈ సంతోషాన్ని కోల్పోయేందుకు నేను సిద్ధంగా లేను కొండారెడ్డి. ఒకప్పుడు సావిత్రి తెలియక చేసిన తప్పుకి మన 2 కుటుంబాల మధ్య తీర నష్టం జరిగిపోయినది. ఏనాటికి తెగని పగ ఏర్పడిపోయినది. ఇప్పుడు తెలిసి మళ్ళీ ఆ తప్పు చేయలేను. సిరి సంజయ్లు ఒకటైతే ఇంద్రాన్ని ఒక మృగంలా మారిపోతాది. నా కొడుకుని చంపడానికి చూస్తుంది. ఇక మీదట నా కుటుంబంలో ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. మనసులు చంపుకోనైనా బతుకుతాం, కానీ మనుషులు చంపుకోవడానికి మేము సిద్ధంగా లేం. మమ్మల్ని ఇట్లా వదిలేండి కొండారెడ్డి, వెళ్ళండి.
తప్పించుకో నీకు అబద్ధం చెబుతున్నావా పెద్దిరెడ్డి? తప్పించుకోవాలని చూస్తున్నది నిజం, కానీ అబద్ధం చెప్తున్నాననేది మాత్రం అబద్ధం. కావాలంటే వెళ్ళి మనోహర్ని అడుగు. వాడే సంజయ్ని కాపాడింది, సంజయ్ని పెంచింది, వాడే సంజయ్ని నా దగ్గర తీసుకొచ్చినది. నేను నమ్మను. నువ్వు నా కూతురి ఇష్టాన్ని గెలవనియద్దని ఇదంతా చేస్తున్నావు. నా సిరి ముందు నన్ను ఓడించాలని ఇదంతా చేస్తున్నావు. నాకు అవసరం లేదు కొండారెడ్డి. నీ మీద పగ తెచ్చుకోవాలనుకున్న వాడిని అయ్యుంటే సిరిని సంజయ్కిచ్చి పెళ్లి జరిపించి నిన్ను నా కాళ్ళ దగ్గర తెచ్చుకుని ఉండేవాడిని. కానీ నీ మీద నాకు పగలేదు కొండారెడ్డి. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. సరే, నమ్మద్దు. కానీ ఒకవేళ సంజయ్ నా కొడుకేనన్న విషయం రుజువైతే అప్పుడు కూడా నువ్వు సిరిని సంజయ్కిచ్చి పెళ్లి జరిపించడానికి ఒప్పుకుంటావా? సంజయ్కి ఇంద్రాణి వల్ల ప్రాణహాని లేదని గ్యారంటీ ఇస్తావా? అలా ఇస్తానని చెప్పు. నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. మాట్లాడవేందుకు కొండారెడ్డి?
నాకు తెలియదు సార్. సూర్య ఎవరో నాకు తెలియదు సార్. నా మాట నమ్మండి సార్. చెప్పు. నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. సూర్య, ఎందుకంటే వాడు నా రక్తం కాబట్టి, నా కన్న కొడుకు కాబట్టి. కానీ ఒకవేళ సంజయ్ నా కొడుకేనన్న విషయం రుజువైతే అప్పుడు కూడా నువ్వు సిరిని సంజయ్కి ఇచ్చి పెళ్లి జరిపించడానికి ఒప్పుకుంటావా? సంజయ్కి ఇంద్రాణి వల్ల ప్రాణహాని లేదని గ్యారంటీ ఇస్తావా? కన్న తండ్రి కూడా కూతురు తన గోడు చెప్పుకోలేక ఇంత మదన పడుతుండదంటే ఆ తండ్రి ఎందుకు కనిపించినది? అందుకే నీకు సంజయ్కి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నాన్న ఇంకా రాలేదేంటి మామయ్య? పెద్దిరెడ్డి మామయ్య ఏమన్నాడు అని భయంగా ఉంది. కంగారు పడక సిరి, అన్నయ్య ఒప్పుకుంటాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒప్పుకుంటే పర్వాలేదు మామయ్య, కానీ నాన్న వెళ్ళి చాలాసేపు అయింది. మనం అనుకున్నట్టు కాకుండా అక్కడేమైనా గొడవ జరుగుంటుందని టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు సిరి? ఒకసారి సంజయ్కి ఫోన్ చేస్తే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. సంజయ్,
నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఆ, నేను ఇంట్లోనే ఉన్నాను. కొండారెడ్డి బావ నీకు సిరికి పెళ్లి చేయమని అడగడానికి మాట్లాడడానికి బయలుదేరాడు. అక్కడికొచ్చాడా? రావటం వెళ్ళిపోవడం రెండూ జరిగాయి. ఏంటి, అక్కడి నుండి వచ్చేశాడా? అసలు మీ పెళ్లి విషయం మాట్లాడా లేదా? సిరిని నాకిచ్చి పెళ్లి చేయమని అడిగారు డాడీ. కానీ సంజయ్కి ఇంద్రాణి వల్ల ప్రాణహాని లేదని గ్యారంటీ ఇస్తావా? అది డాడీ జరిగింది. నాకు సిరికి పెళ్ళవుతుందనే నమ్మకం నాకు లేదు. రే, నువ్వేం కంగారు పడకు, అన్నీ సర్దుకుంటాయి. లేదు డాడీ, నేను పెద్దిరెడ్డి కొడుకునని తెలియగానే కొండారెడ్డి మామయ్య మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. రే, కొండారెడ్డి బావతో నేను మాట్లాడతాను. ఇన్నేళ్ల పగని చంపుకొని మళ్ళీ బంధుత్వాన్ని కలుపుకోవడానికి అతని మనసు కాస్త ఆలోచించుకుంటుంది గాని సిరి ఇష్టాన్ని కాదనే వ్యక్తి మాత్రం కాదురా. నువ్విప్పుడే ఏదో జరిగిపోయినట్టు దిగులు పడకు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానురా. ఉంటాను. సంజయ్ తన కొడుకే అని పెద్దన్నయ్య కొండారెడ్డి బావతో చెప్పేశాడంటమ్మా. బావ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాడంటమ్మా. మరి బయలుదేరిన వాడైతే నాన్ని పాటికి ఇంటికి రావాలి కదా మామయ్య. అదే అమ్మా, నాకు అర్థం కావడం లేదు. ఏంది మొహం అదోలా పెట్టినావు? ఏం జరిగినది? కొంపతీసి మీ అన్న పెండ్లికి ఒప్పేసుకున్నాడా? తెలీదు. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయం నీకు వెంట వెంటనే పోస్ట్ అవుతుంది కదా. తెలిసినా మనకెందుకు చెప్తాడులే సిన్నా. వాళ్ళు అయినోళ్ళాయే, మనం పగోళమాయే. ఇంతకీ మా అన్న ఆడి నుంచి బయలుదేరినాడా లేదా? ఏందలా మొహం సాటేస్తా ఉండవు? మా అన్న క్షేమంగానే ఉండాడు కదా. మా అన్నకేం కాలేదు కదా. సిన్నా, వీళ్ళ మొహం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉండాదిరా. ఆ పెద్దిరెడ్డి మా అన్నని ఏదో చేసే ఉంటాడు. ఇంతవరకు అన్న ఇంటికి రాలేదంటే నా మనసేదో కీడు శంకిస్తా ఉండాదిరా. అమ్మంత కంగారు పడుతుంటే ఏమీ తెలియనట్టు అలా బండరాయిలా నిలబడ్డావేంటి? ఏం జరిగిందో చెప్పు. అవకాశాన్ని అలుసుగా తీసుకొని మనసులతో ఆటాడడానికి మా అన్న మీలా రాక్షసుడు కాదురా. సిన్నా, వీళ్ళతో మాట్లాడి ఉపయోగం లేదురా. మనం నేరుగా ఆ పెద్దిరెడ్డింటికే పోయి తెలుసుకుందాం పదా. ఒకవేళ మా అన్న ఆడే ఉంటే బతిమాలో బామాలో కాళ్ళు పట్టుకునైనా సరే ఇంటికి తీసుకొద్దాం. కానీ ఆ పెద్దిరెడ్డి మా అన్నకి ఏదైనా హాని తలపెట్టుంటే బంధాలుండవు, బంధుత్వాలుండవు, వరుసలుండవు. ఒక్కొక్కళ్ళని ముక్కలు ముక్కల కింద నరుకుతా. ఈళ్లను కూడా పదరాసినా. ఆహా,
ఏం నటిస్తున్నావు పెద్దిరెడ్డి? అవకాశం దొరికినది కదా అని మా అన్నను మాయం చేసి ఇప్పుడు నీకేం తెలియనట్టుగా నటిస్తా ఉండవు. చూడండి, మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు. మీ అన్న ఏమైపోయాడో మాకు తెలీదు. మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే ఏంట్రా, మమ్మల్ని కూడా మాయ చేస్తావా? ఏయ్ ఏయ్ ఆగండి.